నేను అగ్నికుండ ప్రవేశం చేస్తాను. ఈ సిద్ధాంతమును అంగీకరించిన వారు కూడా అగ్నికుండ ప్రవేశము చేయవచ్చు. 102 గోత్రముల వారు అగ్నికుండములను ఏర్పాటు చేసుకున్నారు. తల్లిది ఒకటి, 103 అగ్నికుండాలు. గోదావరి నదీ తీరంలో బ్రహ్మకుండం దగ్గర 103 అగ్నికుండములను ఏర్పాటు చేసి ఆ తల్లి అందులోకి ప్రవేశిస్తూ ఒక మాట చెప్పింది. ఇక పైన మీరందరూ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఊరూతదస్య యద్వైశ్య అని కదు వేదవాక్యం. దేశభక్తికి, మనసు స్వచ్ఛంగా ఉండడానికి, సమాజ సేవకి, వర్తక వాణిజ్యములకు, వ్యవసాయమునకు యోగ్యత సహజముగా కలిగినటువంటి జాతి. కాబట్టి మీరు వాటి యందు మనసు లగ్నం చెయ్యండి, విజయం సాధిస్తారు. తప్ప రాజ్య పరిపాలన మీకు సంబంధించినది కాదు. రాజ్య పరిపాలన మీద దృష్టి పెట్టవద్దు.